ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండుదును. ఈ చెట్టుకి మంచుకి ఒక చాలా అన్యోన్య సహవాసం సంబంధం ఉన్నది. ఈ చల్లని ప్రాంతాలైనటువంటి కొండ ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, షిమ్లా కానివ్వండి, ఎక్కడైతే యాపిల్ పండ్లు పండుతాయో ఆ ప్రాంతాల్లో యాపిల్ పండ్లు మంచు పడినప్పుడు అవి యాపిల్ పండ్లు చిగురిస్తాయంట. యాపిల్ చెట్టుకి మంచు ఎలా ఉన్నప్పుడు అది దట్టంగా చెట్టు ఆకుల మీద, కాండాల మీద, వాటి మీద ఉండిపోయినప్పుడు అవన్నీ అబ్జర్వ్ చేసి అవి వేర్లతో సహా అబ్జర్వ్ చేసినప్పుడు అవి చాలా వృద్ధి చెందుతాయంట. మంచు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు సంతోషిస్తారు. అయ్యో! ఈ సంవత్సరం కాలంలో నా పంట బాగా వృద్ధి చెందుతుంది. అంటే చెట్టు నువ్వైతే ఆ మంచు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారైతే ఆయన వచ్చి మనలోనికి ఆయనతో మనం ఉన్నప్పుడు చక్కని ఫలింపిస్తాం. అందుకని చక్కని సాదృశ్యము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4, 5 వచనాలు చూస్తే మీరు నాలో తీగలు నేను ద్రాక్షవల్లిని మీరు నాలో అంటుకట్టుకుంటేనే కానీ ఫలింపరు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతారు. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను అంటి పెట్టుకొని ఉంటాను. ఆయన నేను ఎందువల్ల అయ్యా అని అడిగినప్పుడు వారు నా పాపములు, శాపములు, దోషములు, అయ్యా నేను పాపినని నన్ను క్షమించినని ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు, వారికి తోడై ఉంటాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఈ స్థితిలో ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఛాన్స్ ఇచ్చాడు. నేను అతనికి చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండేదను. ఈరోజు నా జీవితంలో దేవుని విడిచి, దేవునికి విరోధంగా దేవుని సహవాసాన్ని విడిచి, సన్నిధిని విడిచి తిరుగుతున్నావేమో. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే దేవుడు నీకు చక్కని అవకాశం ఇస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో నువ్వు ముందుకు సాగు, ఆయన ఒప్పుకో. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను అతనికి తోడై ఉంటాను. అతడు వృద్ధి పొందుతాడు, అభివృద్ధి చెందుతాడు, నేను అతను ఆశీర్వదిస్తాను. ఈరోజు అలాంటి ఆశీర్వాదం నువ్వు పొందుదువుగాక. ఆమేన్.